నుంచి ఇటు పక్క ఛత్తీస్గఢ్ నుంచి ఇటు పక్క మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది రైతులు ఈ మార్కెట్ మీద విశ్వాసంతో వచ్చేటువంటి రైతాంగం ఆధారపడి ఇక్కడ మిర్చి తీసుకొస్తా ఉన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. మేము అధికారంలోకి వస్తే ఏ రైతు కూడా బాధపడకుండా చూస్తాం, రైతులను ఆదుకుంటాం, మద్దతు ధర ఇవ్వడంలో వైఫల్యం చెందితే మా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, రైతులను ఆదుకుంటుందని చెప్పిండు. మరి ఇప్పటి వరకు కూడా ఏ రైతుల విషయంలో కూడా మాటలు తప్ప ఈయన యొక్క చేతలు ఏమీ కనబడతలేవు. ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 15,000 రూపాయలు ఉన్నది. మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, మంత్రులు ఉన్నారు. ఇక్కడ మరి జరుగుతున్నటువంటి విషయాలని కూడా వాళ్ళకి తెలుసు. కానీ నిర్లక్ష్యంగా ఈ రైతు సమస్యలు మాకేం పట్టింపు లేదన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి అనేక పర్యాలు ఢిల్లీకి పోతాడు. మరి ఎందుకు పోతాడో ఎందుకు వస్తాడో మాకు మాత్రం తెలియట్లేదు, ప్రజలకు తెలియట్లేదు, రైతులుగా నాకు కూడా తెలియదు. మరి మిర్చి ధర మద్దతు ధర ఇవ్వలేనప్పుడు, పడిపోతున్నప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ పెద్ద మొత్తంలో భారతదేశంలోనే పెద్ద మొత్తంలో అరైవల్స్ వస్తాయి ఇక్కడికి. ఇక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతుల యొక్క మనోధైర్యం దెబ్బతింటా ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి, దీన్ని సహకరించమని అడగాల్సింది పోయి ఆయన మాట్లాడతలేడు, ఈయన మాట్లాడతలేడు. కాబట్టి ఈ సందర్భంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మరి మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇంతకుముందు మా సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు 25,000కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్కు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఈరోజు మిర్చి ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్టర్స్కు 10% ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ధర పెరిగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మార్క్ఫెడ్ అదేవిధంగా నాఫెడ్ 2 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆల్ ఇండియా లెవెల్లో నాఫెడ్, స్టేట్ గవర్నమెంట్లో మార్క్ఫెడ్ ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల యొక్క మద్దతు ధరను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ చెల్లించని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం తప్పకుండా రైతుల పక్షాన ఏ పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పటికీ చాలా విషయాలలో రైతులు మోసం చేసిండ్రు. మరి ఎంతో గంభనంగా చెప్పిండ్రు, మేము వడ్లు కొంటే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. మరి భూపాలపల్లి జిల్లాలో దాదాపు 50 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, ఇప్పటి వరకు 1 రూపాయి చెల్లించలేరు. రుణమాఫీ అనేది ఒక పెద్ద బోకస్ అయిపోయింది. రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు రాకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. 26 జనవరి అయిపోయింది, మరి ఇప్పుడు మళ్ళా 31 మార్చి అంటా ఉన్నాడు. ఈయన అయోమయం జగన్నాథంలా ఉన్నది. నీటి ఇవ్వలంలో ఆనాడు దయాకర్ రావు గారు మంత్రి ఉన్నాం, మేమందరం శాసనసభ్యులు ఉన్నాం. DBM 38 కానీ వరంగల్ వచ్చేటువంటి కాకతీయ కెనాల్ ద్వారా సర్ప్లస్ వాటర్ వర్షాకాలం మే నెలలో కూడా మరి చెరువులు మత్తడి అదేవిధంగా నీళ్ళు ఇచ్చినాం. ఎక్కడ కూడా పంట పొలాలు ఎండకుండా చూస్తున్నాం. ఈ రోజు నా నియోజకవర్గం భూపాలపల్లిలో మరి చాలా పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. నీళ్లు ఇవ్వమని చెప్తే అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏం చెప్తాడు, మమ్మల్ని అడగద్దని చెప్తా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి రైతాంగం ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్తుంది. ఈ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రైతులను నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర ఉన్నది. ఈ రోజు రైతులను నిర్లక్ష్యం చేయకండి, రైతులను ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.